మీకు ఎవరైనా కమిట్మెంట్ మిమ్మల్ని అడిగినప్పుడు మీరు రిజెక్ట్ చేయాల్సింది కదా! సినీ ఇండస్ట్రీలో ఎవరినైనా కమిట్మెంట్ అడిగినప్పుడు మీరు ఆ కమిట్మెంట్‌కి ఎందుకు ఒప్పుకోవాలి? ఆ అవకాశం కాకపోతే ఇంకొక అవకాశం కదా! జీవితాంతం అవకాశాలు రాకుండా పోతాయా? పోవు గదా! ఖచ్చితంగా ఏదో ఒక రోజు అవకాశం అనేది వస్తది. ఇప్పుడు చాలామంది కూడా స్నేహ, స్నేహ గారు గానివ్వండి, సౌందర్య గారు గానివ్వండి, ఇంకా రమ్యకృష్ణ గారు గానివ్వండి, చాలామంది వ్యక్తులు కూడా కాస్టింగ్ కౌచ్ మాకు ఎప్పుడు ఎదురు కాలేదు అనే మాట్లాడారు. కానీ కాస్టింగ్ కౌచ్‌ని మేము ఎప్పుడు ఎదుర్కోలేదు అని చాలా సందర్భాల్లో మాట్లాడారు. కానీ వాళ్ళే ఏమని మాట్లాడారు అంటే, ఓకే. ఇది ఉంది అని మేము విన్నాం. కానీ మా లైఫ్‌లో ఇది జరగలేదు అని చాలామంది చెప్పారు కూడా. సో, మీరు ఎవరైనా మిమ్మల్ని కమిట్మెంట్ అడిగినప్పుడు మీరు రిజెక్ట్ చేసి, మీరు మీ దారిలో వెళ్తే ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా అవకాశం వచ్చి తీరుతుంది. సినీ ఇండస్ట్రీకి పెద్ద ఒక గొప్ప నటుడు 'చిరంజీవి' గారు మొన్న రీసెంట్‌గా కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది. అయితే దానికి కౌంటర్‌గా సింగర్ చిన్మయి చాలా విషయాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అయితే నిజానికి చిరంజీవి గారు మాట్లాడింది నిజమేనా? అంటే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదా? అంటే ఒకవేళ చిన్మయి మాట్లాడినట్టు నిజంగానే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంటే అసలు ఏ విధంగా మనముండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఇండస్ట్రీలో ఒకవేళ కాస్టింగ్ కౌచ్ గనక ఉంటే, మనం ఎలా ఉండాలో చిరంజీవి గారు తన చిన్న స్పీచ్‌లో తన 2 మాటల్లో చెప్పడం అయితే జరిగింది. అయితే దానికి కౌంటర్‌గా చిన్మయి గారు కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. దాన్ని నేను ఎదుర్కున్నాను అని చిన్మయి గారైతే మాట్లాడడం జరిగింది. అయితే యాక్చువల్లీ విషయానికొచ్చేసరికి నిజంగానే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గనక ఉంటే కాబోయే యాక్టర్స్ ఏ విధంగా ఉండాలి? ఏం చేయాలి? అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొదట చిరంజీవి గారు ఏమని మాట్లాడారు అంటే, సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌కి ఆస్కారమే లేదు. ఒకవేళ అలా గనక మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టినట్లయితే, మీరు అక్కడి నుంచి స్కిప్ చేసేయండి. మీ టాలెంట్‌ని మీరు నమ్మండి. మీరు ప్రయత్నిస్తూనే ఉండండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతారు అని చిరంజీవి గారు మాట్లాడారు. ఇది కరెక్టే గదా! ఇది నిజమే గదా! ఎందుకంటే, ఇప్పుడు ఏ హీరోయిన్ అయినా అవకాశాల కోసం వెతికినప్పుడు ఎంత పెద్ద వ్యక్తులైనా ఒక కమిట్మెంట్ అడిగినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేయాల్సింది కదా! రిజెక్ట్ చేసి, "నువ్వు ఛాన్స్ ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. నేను మాత్రం ఇలానే ఉంటాను" అని వేరే అవకాశాల కోసం ఎదురు చూస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు అవకాశం దొరుకుతుంది కదా! అని చెప్పి చిరంజీవి గారి మైండ్ సెట్ అన్నమాట. ఇక్కడ చిన్మయి గారు ఏమని మాట్లాడారు అంటే, నేను స్టార్టింగ్ స్టేజ్‌లో నేను ఈ కాస్టింగ్ కౌచ్‌ని ఎదుర్కొన్నాను. నన్ను చాలామంది కమిట్మెంట్ అడిగారు అని ఆమె మాట్లాడుకొచ్చింది. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది అని ఆమె బల్ల గుద్దినట్టు మాట్లాడిందన్నమాట. ఓకే. నిజానికి కాస్టింగ్ కౌచ్ అలా మీకు ఎవరైనా కమిట్మెంట్ మిమ్మల్ని అడిగినప్పుడు మీరు రిజెక్ట్ చేయాల్సింది కదా! మీరు రిజెక్ట్ చేసి, మీరింకా మరో అవకాశాల కోసం ఎదురు చూస్తే, మీకు ఏదో ఒక అవకాశం మీకు దొరికుండేది కదా! ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అందరూ అలా ఉండరు కదా! ఎవరో ఒకరు మీకు అవకాశం ఇచ్చి ఉంటారు కదా! సో, ఇక్కడ నేను చెప్పేది ఏందంటే, మీరు ఎవరైనా కమిట్మెంట్ అడిగినప్పుడు, మీరు రిజెక్ట్ చేయాల్సింది. రిజెక్ట్ చేసి, వాడు ఎవడైతే అడిగాడో మిమ్మల్ని, వాడిని రోడ్డు మీదికి లాగాల్సింది కదా! ఇప్పుడు 'శివాజీ' గారిపై మీరు ఎలా అటాక్ చేస్తున్నారో, సేమ్ అలాగే అప్పుడు మీరు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కూడా బయటికొచ్చి ఇతను ఇలా చేస్తున్నాడని మీరు మాట్లాడొచ్చు కదా! మీడియా ముందుకొచ్చి. అంటే అప్పుడు ఎందుకు అలా మాట్లాడలేదు? అప్పుడు ఆ కమిట్మెంట్‌కి మీరు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? ఇది నా క్వెషన్ అన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ అయినా కానీ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. సో, మన దారి అనేది మనమే ఎంచుకోవాలి. చాలామంది మనల్ని ఏంటి తప్పుదారి పట్టించాలని చూస్తారు. మనమే ఆ తప్పుదారిలో నడవకూడదు. అర్థమైందా?